నమస్కారం ఇది సంగతికి స్వాగతం. సీమలో పేటరేగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా ముంబై మాఫియాని తలపిస్తోంది. ఎర్ర బంగారాన్ని దోపిడీ చేయడంలో మాఫియా తరహాలో స్మగ్లర్లు విజృంభిస్తున్నారు. అభయారణ్యానికి ప్రమాదకరంగా మారుతున్నారు. ఇన్నాళ్లు అటవీ శాఖనే ముప్పతిప్పలు పెట్టారు. అడ్డొచ్చిన అటవీ శాఖ అధికారుల రక్తం కళ్ల చూసి స్మగ్లింగ్ ను నెత్తుటి క్రీడగా మార్చారు. ఏడాదిగా పోలీసులు రంగంలోకి దిగినా పేటరేగిపోతూనే ఉన్నారు. ఎస్పీ స్థాయి అధికారే కూమింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నా స్మగ్లర్లకు ముక్కుతాడు పడలేదు. యథేచ్ఛగా ఎర్రచందనం దేశ ఎల్లలు దాటిస్తున్నారు. అసలు ఈ ఎర్రచందనం దందా వెనుక అసలు రహస్యం ఏమిటి? రాయలసీమకే తలమానికం ఎర్రచందనం. కేవలం ఈ ప్రాంతానికే పరిమితమైన ఈ వనసంపద నిజంగా బంగారమే. సరిగ్గా ఉపయోగించుకుంటే ఖనిజాలతో సమానంగా ఆదాయాన్ని ఇచ్చే వనరు. ప్రపంచంలోనే అరుదైన జాతిగా గుర్తించిన ఈ వృక్షాన్ని అటవీ శాఖ కూడా నరకకూడదని ఆంక్షలు పెట్టినా దర్జాగా అక్రమ రవాణా సాగిపోతోంది. ఇంతగా చెలరేగుతున్న స్మగ్లర్ల వెనుక ఎవరున్నారు? పగడ్బందీ భద్రతని దాటుకుని ఎర్రచందనం విదేశాలకు ఎలా చేరుతోంది? స్మగ్లింగ్ కు ప్రధాన మూలం ఎవరు? తిరుమలకి కూతవేటు దూరంలోని శేషాచల కొండల్లో చెట్లు ఎలా నరుకుతున్నారు? వాటినెలా వాహనాల్లోకి ఎక్కిరిస్తున్నారు? ఇవన్నీ ఇప్పటికీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. కేవలం 2.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణం అడవిలో జరుగుతున్న ఈ బాగోతాన్ని అడ్డుగట్ట వేయలేకపోతున్న వ్యవస్థలు నవ్వుల పాలవుతున్నాయి. శేషాచల కొండల్లోనే లభ్యమయ్యే అరుదైన వృక్షరాజం ఎర్రచందనం. శాస్త్రీయ నామం టెరోకార్పస్ శాంటిలీనస్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన అంతరించిపోతున్న వృక్షజాతుల జాబితాలో దీన్ని చేర్చారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించిన శేషాచల కొండలతో పాటు కర్నూలు జిల్లాలోని నంద్యాల, నల్లమల అటవీ ప్రాంతాల్లో అది విశేషంగా లభిస్తోంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో కూడా కొంతమేర వాటి ఉనికి కనిపిస్తుంది. కడప జిల్లా కోడూరు, సుండుపల్లి, మామండూరు, రాజంపేట, సానిపాయి, చిత్తూరు జిల్లాలో ఎర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల, పీలేరు, కేవీపల్లి, చంద్రగిరి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా అధికంగా సాగుతోంది. శేషాచల కొండల్లో మాత్రమే ఎర్రచందనం పెరిగేందుకు అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఇంత అరుదైనవి కాబట్టే ఎర్రచందనానికి అంత ధర. అదే వాటి పాలిట శాపంగా మారింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసే ఎర్రచందనం అక్రమ రవాణాకు పైసా పెట్టుబడి అవసరం లేదు. ఒక్క విడతలోనే కుబేరులు కావచ్చు. ఈ స్మగ్లింగ్ కు కావాల్సిందల్లా కేవలం నేతల అండ, ప్రధాన స్మగ్లర్లతో సంబంధాలు, అధికారులతో లోపాయికారి ఒప్పందాలు, కేసులకు వెరవకపోవడం. అవి ఉంటే చాలు మన ఎర్రచందనాన్ని కొల్లగొట్టొచ్చు. ఇదే తంత్రం అనేక మంది దొంగల్ని లక్షాధికారుల్ని చేసింది. ఎంత ఒత్తిడి పెంచుతున్నా ఇంతటి ఆదాయ వనరులున్న అక్రమ రవాణా ఆపలేకపోతున్నారు. అభయహస్తాలు కాపు కాస్తాయన్న ధీమాతో ఎర్రచందనం ఎల్లలు దాటిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నానాటికి జడలు విప్పుతోంది. దశాబ్దాలుగా తరలిపోతున్న ఎర్ర బంగారానికి విదేశాల్లో భారీగా గిరాకీ ఉండటం వల్ల అక్రమ రవాణా ఊపందుకుంది. ఏటా లక్షల చెట్లు నేలకూరుతున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని ఎర్రచందనం చెట్లు శేషాచలం కొండల్లో 2.70 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ కలపను సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడని పరిస్థితి చైనా, జపాన్, థాయిలాండ్ తదితర దేశాల్లో నెలకొంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అడవుల్లో సహజ సిద్ధంగా పెరుగుతున్న ఓ మామూలు వృక్షానికి ఎందుకింత గిరాకీ? ఏముంటుంది ఎర్రచందనంలో అన్న ప్రశ్న రావడం సహజం. ఎర్రచందనంతో చేసిన ఉపకరణాల్లో రాజసం ఉట్టిపడుతుంది. టీవీ గొలిపే ఆకర్షణ కేవలం ఎర్రచందనం వల్లనే సాధ్యం. ఎర్రచందనంతో చేసిన వస్తువులు విలాసానికే కాదు, ప్రతిష్టకు చిహ్నాలుగా భావించే వారెందరో. అందుకే మన దేశంతో పాటు చైనా, జపాన్, యూరప్లో ఎర్రచందనం అంటే విపరీతమైన మోజు. చైనాలోని కొన్ని సంస్థలు 28 గ్రాముల పరిమాణం ఉండే ఎర్రచందనానికి 900 రూపాయల దాకా ఇస్తామంటూ
ఇంటర్నెట్లో ప్రకటనలు ఇస్తున్నారంటే దీనికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. పూర్వం చైనా, జపాన్లో రాజవంశీయులు ఎర్రచందనంతో చేసిన వస్తువుల్ని విరివిగా వాడడం వల్లే ఆ దేశస్థులకు చందనంపై అంత మోజు. అంతేకాదు, పలు రకాల ఔషధాల్లోనూ సౌందర్య సాధనాల్లోనూ ఎర్రచందనాన్ని ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా చందనాన్ని చైనాలో వయాగ్రా మందుల తయారీకి వాడుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్ దేశాల్లో దీన్ని దైవ సమానంగా భావిస్తారు. ఈ కలప ఇళ్లల్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, శుభాలు కలుగుతాయని వారి నమ్మకం. ప్రారంభంలో 10 అంగుళాలలోపు ఎర్రచందనం దుంగలే రవాణా జరిగేది. రాను రాను మొత్తం దుంగను ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఈ కలపతో చేసిన వస్తువులు పెళ్లి కూతురి వెంట పంపడం ఆయా దేశాల్లో ఆనవాయితీ. వాటితో చేసిన ఫర్నిచర్ ఇళ్లల్లో ఉండడం హుందాగా భావిస్తారు. ప్రతి ఏడాది 2.5 లక్షల ఎర్రచందనం చెట్లు నేలకూలుతున్నాయి. 3 నుంచి 4,000 టన్నుల కలప విదేశాలకు అక్రమ ఎగుమతి జరుగుతోంది. దీని విలువ విదేశీ విపణిలో సుమారు 10 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఉంటుంది. దాంతో 3 దశాబ్దాలుగా ఈ అక్రమ రవాణాకు అడ్డు అదుపన్నదే లేదు. కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ అక్రమ వ్యాపారంలో కోటీశ్వరులైన వారున్నారు. కూలీలుగా జీవితాన్ని ప్రారంభించి ఏసీ కార్లలో తిరిగే స్థాయికి ఎదుగుతున్నారు. కడప, చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు మాత్రమే ఈ ఎర్రచందనం చెట్లు పెరగడానికి అనువైనవి. మరే అటవీ ప్రాంతంలోనూ ఈ చెట్లు పెరగడానికి వాతావరణం, నేలలు సరిపడవు. ఈ అడవుల్లో సహజంగా పెరుగుతాయి. 20 ఏళ్ల వయసులోని చెట్లను కలపకు వాడతారు. చెట్లను నరకడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. జాతి సంపద అక్రమార్కుల పాలవుతోంది. ప్రకృతి వనరుల దోపిడీనే కాకుండా ఇది పర్యావరణ సమస్యగా కూడా దీన్ని మనం గుర్తించాలా. ఈ మధ్య ప్రతిరోజు కూడా వేలాది టన్నుల ఎర్రచందనాన్ని మరి పోలీసులు అవుతేమి, అటవీ శాఖ అధికారులు అవుతేమి స్వాధీనపరుచుకుంటున్నారు. 6 నెలల వరకు టన్ను ఎర్రచందనం 20 లక్షలు పలికేది. ఇటీవల పోలీసులు పట్టు బిగించడం వల్ల 40 లక్షలు పలుకుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విదేశాలకు చేరేపాటికి ఎర్రచందనం టన్ను 50 లక్షల విలువ చేస్తుందని అంచనా. ఇంతటి విలువ చేసే అక్రమ రవాణాకు అడ్డుగా వచ్చిన అధికారులను చంపిన దాఖలాలు ఉన్నాయి. 2 అటవీశాఖ అధికారులను స్మగ్లర్లు హత్య చేశారు. 10 మందిపై దాడి చేశారు. ఈ స్మగ్లర్లకు రాజకీయ అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. పేరుకేమో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలోనే ఏ రాష్ట్రంలో లేనంత ఎర్రచందన కలపలు కానీ ఇక్కడ ఈ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు సంవత్సరానికి 500-600 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనము అక్రమ రవాణా అవుతుంది. 100 కోట్ల ఆదాయం ఉన్న ఈ అక్రమ రవాణాలో జిల్లాకు చెందిన ప్రముఖ నేతల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రోజులు వారి అండదండలతోనే అక్రమ రవాణా నడిచిందనేది జగమెరిగిన సత్యం. అందుకు ఉదాహరణే కడప జిల్లా రాయచోటిలో లొంగిపోయిన శ్రీనివాస్ రెడ్డి, బెంగళూరులో దొరికిన అయ్యూబ్, కడప జిల్లాకు చెందిన రెడ్డి నారాయణ. వీరంతా ప్రత్యక్షంగా రాజకీయ చోటా నాయకులు. వీరికి బడా నేతల అండదండలు పుష్కలంగానే ఉన్నాయి. బెంగళూరు పోలీసులకు దొరికిన అయ్యూబ్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు. శ్రీనివాస్ రెడ్డి మరో నేతకు ముఖ్య అనుచరుడు. ఒకవేళ పట్టుకున్నప్పటికి కూడా అనేక రకాల కమిట్మెంట్స్ అయిపోతున్న పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రజలకు చెందవలసిన ఆదాయాన్ని ఇంకొక రకంగా కాంట్రాక్ట్లు కావచ్చు, కొడిస్పిల్లలు కావచ్చు, కొంతమంది అది బెంగళూరు కావచ్చు, అట్లా మెడ్రాస్ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ప్రమాదం వస్తూ ఉంది. దీంట్లో ఉద్యోగస్తులు కూడా ఒక రకంగా ఈ యొక్క స్మగ్లింగ్కి కొంచెం పరోక్షంగా తోడ్పడించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని మేము ప్రజా సంఘాలకు మేము కోరేది ఏమంటే ఖచ్చితంగా ఎర్రచందనాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్మగ్లర్లు, నేతలు దోస్తీ కట్టి ఎర్రచందనంని ఎల్లలు దాటిస్తున్నారు. నిజాయితీగా పనిచేసే కొంతమంది అధికారులపై ఒత్తిడి పెంచి దారికి తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కఠినంగా పనిచేసిన వారిపై బదిలీ వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ మాఫియాలో కడప, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడు ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది స్మగ్లర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చెట్టు కొట్టడం అనేది ఏదో లైవ్లీవుడ్ కోసం పెట్టి కేసులాగా ఫీల్ అవుతారు కాబట్టి 3 months వేసి వదిలేస్తున్నారు. మాక్సిమం ఈ మధ్య 3 months బ్యాక్ పీరియడ్ లో ఒక 2-3 1 year కూడా పనిష్మెంట్స్ పడ్డాయి. సో ఈ రెడ్ శాండర్స్ కేసు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కూడా పెడుతున్నాం. సెక్షన్ 29, 28, 29 కింద పెడుతున్నాం. వైల్డ్ లైఫ్ కింద పెడితే నాన్ బెయిల్ కింద ట్రీట్ చేసి తొందరగా బెయిల్ రావడం లేదు.
కోట్ల రూపాయల ఆదాయం కుమ్మరించే ఎర్రచందనం కోసం స్మగ్లర్లు తమ చేతులకు మట్టి అంటకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తమిళనాడు కూలీల్ని రంగంలోకి దింపుతున్నారు. చెట్లు నరికి దుంగలు వాహనంలోకి ఎక్కించే బాధ్యత కూలీలదే. బాధ్యతలకు ప్రతిఫలంగా కిలోకు 400 ఇస్తున్నారు. వారానికి ఒక కూలీ 60 నుంచి 120 కిలోల దుంగలు వాహనంలోకి చేర్చుతున్నారు. 24,000 నుంచి 48,000 భృతి అందుకుంటున్నారు. భారీ ఆదాయం అందుతుండడం వల్ల ప్రాణాలకు తెగించి కూలీలు రంగంలోకి దిగుతున్నారు. కూలీలు పట్టుబడితే పేర్లు చెప్పవద్దని, కోర్టు బెయిల్ ఖర్చు తామే భరిస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. అంతేకాక కూలీల్ని అరెస్ట్ చేసిన వారం 10 రోజుల్లో బయటపడి తిరిగి అడవిలోకి వెళ్తున్నారు. చట్టాలు పదునైనవిగా లేకపోవడం కూడా ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోంది. స్మగ్లర్లకు రాజకీయ పార్టీల అండదండలు, అధికారులతో లోపాయికారి ఒప్పందాలు తోడవుతున్నాయి. ప్రభుత్వ, రాజకీయ పార్టీలు, ప్రజలు, వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే ఈ ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక చట్టాలు తెచ్చి ప్రపంచ అరుదైన ఎర్రచందన జాతిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నాలుగు దశాబ్దాలుగా సాగిపోతున్న దందాకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు పగడ్బందీ ప్రతివ్యూహాలతో పని పూర్తి చేసుకున్న స్మగ్లర్లు ఆసక్తి రేకెత్తించే ఆ దొంగ పోలీస్ ఆట వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం.